కరోనా వ్యాక్సిన్ ఈ దేశ గుండెని బలహీనం చేస్తుందనే విషయం ముందే తెలుసా? 100 కోట్ల మంది గుండెలకి హాని చేస్తుందని తెలిసినా కూడా పబ్లిసిటీ పిచ్చితోని కరోనా వ్యాక్సిన్కి అనుమతులు ఇచ్చిర్రా? అసలు కరోనా వ్యాక్సిన్ వెనకాల జరిగిన రాజకీయం ఏంటి? కరోనా వ్యాక్సిన్ని ఈ దేశంలో ఉన్న డాక్టర్లు దాదాపుగా ఎవ్వరూ వేయించుకోకపోవడానికి కారణం ఏంటి? బయటికి కనిపించినట్టుగా పొలిటీషియన్స్ అంతా ఫోటోలు పెట్టిర్రు, కానీ 90% మంది పొలిటీషియన్స్ ఎవ్వరూ కూడా కరోనా వ్యాక్సిన్లు వేయించుకోలేదు అని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నారు. దానికి కారణం ఏంటి? ఇలా ప్రతి ఒక్క అనుమానాన్ని క్లియర్ చేసే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మన ఫిదా న్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఇదొక సంచలనమైన వీడియో. ఇది కరోనా వల్ల చనిపోయిన భారతీయుల కంటే కరోనా వ్యాక్సిన్ వల్ల చనిపోయిన భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది అనేది ఎవ్వరూ కాదనలేని విషయం. కానీ అది ఎప్పటికీ బయటికి రాదు. ఎందుకంటే కరోనా వల్ల ఎంతమంది చనిపోయారు అనే విషయమే బయటికి చెప్పలేకపోయిన ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ల వల్ల ఎంతమంది చనిపోయారు అనే విషయం ఎప్పటికీ బయటికి రానివ్వరు. అయితే ఒకప్పుడు హార్ట్ అటాక్ వచ్చేది, కానీ అది ఎట్లా చెప్పి వచ్చేది. ఒకటోసారి రెండోసారి హార్ట్ అటాక్ వచ్చేది, మూడోసారి డైరెక్ట్గా తీసుకుపోతుండే మనుషుల్ని. కానీ ఇప్పుడు హార్ట్ అటాక్ డైరెక్ట్గా వస్తుంది మన కండ్ల ముందే. ఇప్పటిదాకా మనతోని కలిసి కాఫీ తాగిన వ్యక్తే కుప్పకూలిపోతున్నాడు. మనతోని కలిసి పెళ్ళిళ్ళల్లో డ్యాన్స్ చేసిన వ్యక్తే, ఇప్పటిదాకా డ్యాన్స్ చేసిన వ్యక్తే అప్పటికప్పుడు కుప్పకూలిపోతున్నాడు. ఒకప్పుడు హార్ట్ అటాక్ అనేది 60 సంవత్సరాల తర్వాత, 70 సంవత్సరాల తర్వాత, ఎప్పుడో ముసలోళ్ళు అయిపోయిన తర్వాత వస్తుండేది. కానీ ఇవాళ హార్ట్ అటాక్ అనేది 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాల పిల్లలకు కూడా వస్తూ ఉంది. అది కూడా ఒక్క వార్నింగ్ కూడా ఇవ్వకుండా వచ్చుడుతోనే డైరెక్ట్గా కొట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నది. మరి ఎందుకు ఇట్లా ఇదంతా జరిగింది? దేశం గుండె ఇంతకు ముందున్నంత బలంగా ఎందుకు లేదు? దేశపు గుండె బలం ఎట్లా తగ్గిపోయింది? అసలు ఏం జరిగింది? కరోనా కంటే ముందు ఈ స్థాయిలో హార్ట్ అటాక్స్ ఎప్పుడూ లేవు అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ కరోనా వ్యాక్సిన్ తర్వాత పిట్టల లెక్క రాలిపోతున్నారు జనాలు. పిట్టల లెక్క చిన్న చిన్న పిల్లలు, అప్పటిదాకా ఆడుకున్న చిన్న చిన్న పిల్లలు, డ్యాన్సులు చేస్తున్న మంచి మంచి యువకులు, జిమ్కి వెళ్ళిన వాళ్ళు, మంచి మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసిన వాళ్ళు కూడా చనిపోతూ ఉన్నారు. ఏం జరిగింది అసలు? ఎందుకు జరిగింది? ఏదైనా వ్యాక్సిన్ మార్కెట్లోకి తీసుకొచ్చే కంటే ముందు క్లినికల్ ట్రయల్స్ అనేవి జరుగుతాయి. ఎందుకంటే ఇది మార్కెట్లోకి తీసుకొస్తే ఇది నిజంగానే ప్రజలకు మంచి చేస్తుందా, లేకపోతే రివర్స్లో వాళ్ళ ప్రాణాలని తీసుకుంటుందా? ఇది